నమస్కారం. వెల్కమ్ టు జీకే న్యూస్ 9. నా పేరు శివాని. మై విలేజ్ ఈస్ వీణవంక. మా డాడీ పేరు సిల్వర్ గౌరీశంకర్. మా అమ్మ పేరు ఓరెం భారతి. నేను 6 మంత్స్ కడుపులో ఉండంగా వదిలేసిపోయిండట. నాకు చదువుకి ఆయన వల్ల ఈ ఊర్లో తిరగడం వల్ల నా చదువు, నా స్కూల్ అంతా పోతుంది. నన్ను స్కూల్లో డాడీ లేడని హేళన చేస్తున్నారు. ఊర్లో కూడా చాలా అవమానాలు, చాలా అదిగా చాలా చాలా ఇదిగా పడ్డాం. మళ్ళీ నా తండ్రి ఆయనే అని ఊరంతా తెలవాలి. ఊర్లో చాలామంది చులకనగా అవమానిస్తూ చూస్తున్నారు. మేము ఈ బాధలు పడలేము. ఫోన్ నేను చేశాను. చేస్తే కూడా లిఫ్ట్ చేయలే. వాళ్ళ ఫ్రెండ్‌కి కూడా చేసినా, మాట్లాడితే వాళ్ళ ఫ్రెండ్ చెప్పాడట. చెప్పినా కూడా వినలే. తను నా కూతురు కాదు. నాకు పుట్టలేదు అనుకుంటా తన ఫ్రెండ్‌తో అన్నాడట. అతను నాకు చెప్పాడు. నా నాన్న నా దగ్గరికి రావాలి. నా పేరు ఓరెం భారతి. మాది వీణవంక. మా భర్త సిల్వేర్ గౌరీశంకరు. వాళ్ళ మేనత్త పిట్టల కౌసల్య. వీణవంకనే. ఇల్లు కట్టడానికి వచ్చిండు 2 అంతస్తుల బిల్డింగు. వాళ్ళది కూడా ముందు ఇక్కడే వీణవంకనే, సొంత ఊరు. వాళ్ళ నాన్నకు జాబ్ వచ్చి అక్కడ ఇల్లందుకు పోయి ఇప్పుడు అక్కడ ఉంటుండ్రు. ప్రేమ వాళ్ళ అత్తకు ఇల్లు 2012లో వాళ్ళ అత్తకు ఇల్లు కట్టడానికి వచ్చినప్పుడు ప్రేమ పెళ్ళితోటి మోసం చేసి మళ్ళీ వస్తానని చెప్పి నా బిడ్డ కడుపులో ఉండంగా పోయిండు. రాలేదు. పాప పుట్టినాక 2013లో నేను వాళ్ళ ఇంటికి వెళ్ళిన ఇల్లందుకు. నువ్వెందుకు వచ్చినావు, తక్కువ కులం ఆమెవు, నువ్వు రావద్దు, మాతో ఉండద్దు, మేము ముదిరాజు కులస్తులము, మాది ఎక్కువ కులము, రావద్దని మా ఆడబిడ్డ నాగమణి, మా తోటి కోడలు కిరణ్మయి, మా అత్తమ్మ లక్ష్మి, మా బావ కోటేశ్వరు వీళ్ళందరూ నన్ను కొట్టి తిట్టారు. ఇల్లందు పోలీస్ స్టేషన్లో నేను కేసు పెట్టిన 2013లో. పెట్టినాక వీళ్ళందరినీ సార్ అక్కడికి పిలిపించిన తర్వాత మేము తీసుకుపోతాము, ఈమెను ఉంచుకుంటాము, మంచిగా చూసుకుంటాము అని చెప్పిర్రు. చెప్పిన తర్వాత మా ఆడబిడ్డ నాగమణి మాతో ఉండొద్దని కొట్టి తిట్టి వెళ్ళగొట్టింది. నేను వీణవంకకు వచ్చినప్పుడు మా ఇంటికి వచ్చి వీణవంక పోలీస్ స్టేషన్లో 2015లో కేసు పెట్టిన 498 రెండు పెట్టి వీణవంకలనే ఉన్నా. మళ్ళీ వాళ్ళ మేనత్త వీణవంకలు ఉంటే 2016లో అమ్మ నా బిడ్డ పరిస్థితి ఏంది, నా పరిస్థితి ఏందమ్మా, నాకు ఎవ్వరు లేరు, నా బిడ్డ మేము కష్టపడకుండా బతుకుతున్నాము, నువ్వేందమ్మా ఏం సమాధానం చెప్తలేవు అని నేను అన్నా. అంటే మా పిట్టల కౌసల్య అమ్మ, నువ్వు ఎవతివే, తక్కువ కులం దానివి, మాతో ఉంటా అని మాట్లాడుతున్నావు, నీకు మాకేందే, మేము ముదిరాజు కులస్తులము, మేము ఎక్కువ, మేము బీసీ, నువ్వు ఎస్సీ, నువ్వు మాదిగ దానివి నువ్వు మాతో నుండుడేందే అని నన్ను 14 మంది వాళ్ళందరూ కలిసి కొట్టి చంపుతాం, మాకు అందరూ అది పెద్ద పెద్దోళ్ళు తెలుసు, నీకెవరు ఉన్నారే అని చెప్పి రాడ్ పట్టుకొచ్చి చేతులతోని దాంతోని కొట్టిర్రు. కొట్టిన తర్వాత నేను అప్పుడు వాళ్ళని తప్పించుకొని వీణవంక పోలీస్ స్టేషన్కు ఉరికిన. ఎస్ఐ దామోదర్ రెడ్డి గారు సారు కేసు పెట్టిన, ఎస్సీ ఎస్టీ కేసు పెట్టిన. కేసు ఎఫ్ఐఆర్ అయింది. 2016 నుండి 2023 వరకు కరీంనగర్ జిల్లా కోర్టుకు పోయినాము. ఇప్పుడు 498 కేసు నడుస్తుంది. పాప గింత పెద్దగా అయింది, నా బిడ్డ కాదు అన్నట్టుగా కూడా మాట్లాడుతాండు. ఎన్నో ఆరోపణలు చేస్తాండ్రు వాళ్ళు నా మీద. కాబట్టి దయచేసి అధికారులందరూ నా మీద దయ చూపించగలరు. తప్పించుకొని తిరుగుతున్న నా భర్త సిల్వేర్ గౌరీశంకరు ఈ కులము అని నన్ను ఇంతగానం బాధ పెడుతున్నా. అది మాదిగా అంటే నేను నా కులం చెప్తేనే కదా ఆయన ఇష్టపడ్డది. మళ్ళీ తర్వాత బిడ్డ పుట్టినాక కులము అంటే బిడ్డ పరిస్థితి ఏంది, నా పరిస్థితి ఏంది, ఆయన వల్ల మరి మేము బ్రతకటమా సావటమా, మా పరిస్థితి ఏమిటి. 2012లో నేను సాత్తా ఉన్న కులం ఏంది, ఎవ్వలేంది, మైహూనా కులం గిలం ఇవన్నీ ఉన్నాయా ఈ రోజులల్లా, కంప్యూటర్ కాలంలో అని అప్పుడు చెప్పిండు సారు.
ఇప్పుడు తక్కువ కులం అంటాండు. మరి తక్కువ కులంలో పుట్టడమే నేను చేసిన తప్ప? మరి నా కులమే తెలిసే తర్వాత పిల్ల పుట్టినాక మళ్ళీ కులం పెట్టిండు ఇక తక్కువ అని చెప్పేసి మిమ్మల్ని బాధిస్తాండ్రు, రానిత్తలేరు. ఈ విషయంలో మీరు కుల సంఘానికి ఫిర్యాదు అయ్యారా? మీ కుల వాళ్ళు కానీ వాళ్ళ కుల వాళ్ళు చాలా అందరికి చెప్పినాం సారు, చెప్పంది లేదు. కరీంనగర్ జిల్లా కమిషనరేట్కు, సప్తగిరి కాలనీ సఖీ సెంటర్కు చెప్పినాము, మహిళా పోలీస్ స్టేషను, హుజరాబాదు, వీణవంక, జమ్మికుంట. పిల్ల పుట్టిన నుండి ఇక కొంచెం పెద్దగా 6 నెలల పిల్ల అయినప్పటి నుండి తిరుగుడు సారు. అందరికి దండం పెట్టుడు, నా బిడ్డ పరిస్థితి నా పరిస్థితి అనుడు, అందరూ ఇట్లా అట్లా అని మాట్లాడుడు, అవమానము హేళన. అయినా అన్నీ భరించుకొని మేము దీన్ని నిజము నిరూపించాలని నేను ఇక పట్టుబట్టిన సారు. న్యాయం జరగాలి, అధికారులు అందరూ నా మీద దయ చూపెట్టాలి, నా బిడ్డ మీద. ఆయన మస్తు అది చేస్తాడు, ఎక్కడికి పోయినా కూడాము ఆయన నన్ను అన్యాయం చేస్తాడు సారు. ఉండాలని అనుకుంటున్నాం సార్, నా బిడ్డకు తండ్రి కావాలి, నా బిడ్డకు తండ్రి కావాలని నేను పోరాటం చేస్తాను సారు. ఇది మంది ముందట నేను ఈ బాధ భరించలేను. ఆయన పారిపోయిండు, మమ్మల్ని అందరిని పేరునాల పెడతారు కదా సారు. ఆయన వేరే పెళ్లి చేసుకున్నారా మరి? చేసుకోలే, ఇంకో ఆమెను వేసుకొని తిరుగుతాండు. న్యాయం కావాలి సార్, న్యాయం కావాలి. మిమ్మల్ని ఆయన కులం పేరుతోటి హింసిస్తాండు సారు. ఆయన మీద చర్యలు తీసుకోవాలి. చర్యలు తీసుకొని మళ్ళీ మీ భర్త మీకు కావాలని మా భర్త మాకు కావాలి. నాకు అన్యాయం చేస్తానని చూస్తాడు సార్ ఆయన. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.